ఒక్క బైట్‌తోనే మనసు దోచుకునే క్రంచ్. ప్రతి స్టిక్‌లో పర్ఫెక్ట్ టెక్స్చర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటి క్రంచ్ నుంచి చివరి బైట్ వరకు గుర్తుండిపోయే రుచి. ఈ పొటాటో స్టిక్కీస్ లేదా బైట్స్ మీ ఈవినింగ్ స్నాక్స్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. మరి లేట్ చేయకుండా ఈ పొటాటో స్టిక్కీస్ ఎలా చేయాలో చూసేద్దామా? వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను 3 బంగాళాదుంపలను తీసుకొని శుభ్రంగా కడిగి పైనున్న తొక్కునంతా పీలప్ చేసేసి తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేడి వేడి నీళ్ళల్లో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని ఒక 50% ఉడికే వరకు ఉడికించుకోండి. మరి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. మనం అలా పట్టుకొని చూడగానే తెలిసిపోతుంది. ఇలా ఉడికించుకున్న వాటిని ఇలా తుల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పొటాటో స్టిక్కీస్ అన్నీ వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్టు, అలాగే పసుపు, కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మైదా కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కొద్దిగా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. ఇలా ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దలన్నీ ఈ పొటాటో స్టిక్కీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైనా సరే వీటిని పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదా మరింత టేస్టీగా కావాలి అనుకుంటే ఇలా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ మసాలాలన్నీ చక్కగా ఈ స్టిక్కీస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఈ స్టిక్కీస్ విరిగిపోకుండా మృదువుగా ఈ మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కనుంచి ఇలా వేడి ఆయిల్లో వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఒకేసారి వేయకుండా విడివిడిగా మసాలాలన్నీ ముద్దగా ఉండేలా చూసుకొని ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వెంటనే వీటిని మనం కదపకూడదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా చూడగానే తెలిసిపోతుంది. కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా మసాలాలన్నీ పట్టి ఈ పొటాటో స్టిక్కీస్ టేస్ట్ అనేవి చాలా చాలా బాగుంటాయి. అలాగే మళ్ళీ ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. మసాలా ఏమీ లేకుండా మొత్తం ఈ స్టిక్కీస్కి అంటుకుని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీ ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా సరే, వర్షం పడుతున్నప్పుడు ఈ పొటాటో స్టిక్స్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పొటాటో స్టిక్కీస్ని మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.